వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ సండే, లేజీ సండే స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 11 అవుతుంది. నేను ఒక మంచి కాఫీ తాగేసా. నా పక్కన ఇద్దరు వరద బాధితులు ఉన్నారు. ఎక్కడో వరదలో శ్రీలంకలో కొట్టుకొని వచ్చేసి ఇక్కడికి పడ్డారండి మా ఇంట్లో. నేను కూడా అలాగే వచ్చేసాను వీళ్ళతో. వస్తుంది కాదు, వంట ఏం చేయాలని అడిగితే వంట చేయాలి కాదు. ఇప్పుడు నువ్వు యూట్యూబ్ లో ఏం చేసావు చెప్పుకుందా, వంట ఏం చేయాలని. ఏం కూరగాయలు నేను చెప్తా, ఏం కూరగాయలు ఉన్నాయి చెప్తావి. బీరకాయ, బెండకాయ, వంకాయ, ఇంకేంటిరా, ములక్కాయ, ఆలుగడ్డ, చెప్తా, మామిడికాయ, చెప్పని ఇంకా ఈ మధ్యలో ఇంట్లో ఇస్తా ఉంటది అక్కడ పుదీనా వలం అంటే. నువ్వు పాతది అడిగిరాముడు సినిమా చూసావా? అందులో రాజబాబు ఒక డిష్ చేస్తాడు, అది చేస్తారా? ఏంటది? ఆలుకూర చెంచం అని. ఆలుకూర ఉంది, అన్ని కూరలు వేసి చెంచం అన్ని కూరలు వేసి మూత పెట్టేయాలి. ఎవరికి ఏం ముక్కలు కావాలో అది తీసుకోవాలి. ఇప్పుడు మీరు అత్తేం చూస్తే చాక్లెట్ రైట్ సైడ్ మొత్తం నిజంగానే ఎవరైనా చూస్తే ఎవరైనా కొట్టేస్తారు ఏంటి అనుకుంటారు. ఇట్లా బుక్ వాచింది బికాస్ లైక్ మైండ్ ఇన్ఫెక్షన్. రిటైర్మెంట్ సందర్భంగా నా పాప మధ్య ఏంటో అలా చెప్తున్నారు. ఇది చూడండి మా ఇంట్లో ఆలు బెండకాయ వేసి లైట్ కర్రీ సెమీ గ్రేవీ టైప్ చేయమన్నా బానే ఉంటుంది. నేను చేస్తా అని చెప్పా. అయితే బీరకాయ పప్పు నన్ను అడిగాడు అత్తయ్య, అది నాకు రాదని చెప్పాను నేను. అది నువ్వు చేస్తావని. నీకు ఇప్పుడు ఇద్దరం ఒక్కొక్కటి వండి పెట్టాలి. ఎందుకు అడుగుతారు? అడిగినే చెప్తే అన్ని సోచి చెప్తారు. పని చేయి, నీకు నువ్వే వెళ్ళి రొయ్యలు ఏమన్నా బీరకాయ పప్పు అత్తయ్యని అడిగి మొత్తం ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని చేసేస్తా. నో నీడ్ ఆఫ్ దిస్ రొయ్యలు అండ్ ఆల్. టఫ్ జాబ్. చిల్లీ డస్టెడ్ గోల్డ్ ఫింగర్స్ కూడా కావాలి. చిల్లీ డస్టెడ్ గోల్డ్ ఫింగర్స్ కూడా కావాలి. అంతేనా? అమ్మో శివ, అమ్మో తినేటప్పుడు నేను చెప్పాలి. చాలా ఈజీ ఈజీ అని చెప్పు. అన్ని తినడానికి దీనికి బాగానే ఈజీ గైస్. మంచిగా మళ్ళీ ఏంటో అత్తయ్యకి టీ పెట్టండి అమ్మా. ఇది అరే శివ నీకు ఒకటి చెప్పలేదు. మొన్న అత్తయ్య పులిహోర చేశారు దీనికి బ్రేక్ఫాస్ట్ అని చెప్పి. విను మంచిగా వేడివేడిగా పులిహోర. ఎవరు మా ఇంట్లో ఎవరు పులిహోర, మన ఇంట్లో ఆగాదు శివ, మన ఇంట్లో ఎవరు బ్రేక్ఫాస్ట్ తినరు. బట్ స్టిల్ అత్తయ్య ఎఫర్ట్ పెట్టి దానికోసం బ్రేక్ఫాస్ట్ చేస్తే ఏదో చేసి ఉంటుంది. పల్లీలు వేయలేదా అని అడుగుతుందిరా అత్తయ్యని. ఇగో పల్లీలు వేయలేదేంటమ్మా అని అంటుందిరా. ఇంకోటి లిసన్, నేను పెళ్ళి 11 years అవుతుంది అత్తయ్య, నాకు కాఫీ పెట్టండి అని ఇవాళ వరకు అడగలేదు కదా. ఈ మేడం కిందికి వెళ్ళేటప్పుడు, అమ్మ రేపు సండే నేను పైకి వచ్చే లోపు నాకు టీ పెట్టేసేయండి. నిజం శివ. ఇప్పుడు ఈవిడ కేర్ టేకర్, అదే మీరు విజయకి మీరు కేర్ టేకర్, మేధాన్స్కి ఈవిడ కేర్ టేకర్ కాదండి. సో ఇవాళ సండే ఏం చేయాలని అన్న ప్లీజ్ ఏం వంట చేయాలి చెప్పు. నేను వంట చేస్తున్నా ఇవాళ. అయితే రికార్డ్ ఆఫ్ చేసి పోయి ఫ్రిడ్జ్ లో అసలు ఏం కూరగాయలు ఉన్నాయో చెప్పు, దాన్ని ఏం కాంబినేషన్ చేద్దాం చెప్తాం. సరే గైస్, మనం ఫ్రిడ్జ్ లో ఏం కూరగాయలు ఉన్నాయో చూద్దాం. చెప్పండి. బండి వేసుకొని వెళ్ళి బోటి ఉంటే తీసుకొని వచ్చి నువ్వు విజయ కూర్చొని కడగండి. నాకు బోటి సంగతి తెలీదు, నేను తినను, నేను ఎప్పుడు చేయలేదు. కడిగి వంట స్టార్ట్. బోటి నాకు తెలియదు శివ. ఇక్కడ పెంటయ్య షాప్ లో ఆర్డర్ చేసుకో, బాగుంటది. అదే పెంటయ్య రెస్టారెంట్ లో. గైస్ మా ఇంటి దగ్గర నార్సింగ్ లో పెంటయ్య రెస్టారెంట్ అని ఉంటది. వాళ్ళ దగ్గర బేజా ఫ్రై బాగుంటది అని అంటాడు శివ. బోటి కూడా దొరుకుతుందేమో, చూసి ఆర్డర్ పెట్టుకుంటావు. మరి అంతా కాదు, నేను ఫ్రిడ్జ్ లో ఏం కూరగాయలు ఉన్నాయో చూసి చెప్తా, అదే ఉంటుంది. కన్నా నో కన్నా మా హరిని పాపగా కొంచెం ఇవాళ లేజీగా ఉంది. ఎందుకంటే షీఈ్ నాట్ వెల్. ఎందుకు యు ఆర్ నాట్ వెల్? సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇంకా 1 week ఏదన్నా క్యాంప్లో వేసేస్తా. ఈ ప్లే ఏరియాని మేదాన్స్ కంటే ఎక్కువ మేమే వాడతాం. క్లీనింగ్ కూడా చేయాలి. ఇది ఏం కూరగాయలు ఉన్నాయంటే బీరకాయ, టమాటో, ఇంకేమున్నాయో చూద్దాం. శివ సొరకాయ ఉంది, సొరకాయ అప్పాలు చేయమని అడక్కు. దేనికి?
నేను తిన్నాను వద్దునా తినకు. అత్తయ్య అయితే సొరకాయ చెయ్యి. సొరకాయ వద్దు నేను తినను అంటుంది. తినకు. అంటే 4-5 రోజులు అయింది తెచ్చి డ్రై అయింది వద్దండి మేడం. టీ పొంగిపోయింది. మా ఇంట్లో గ్యాస్ షార్టేజ్ ఉన్న దగ్గర నుంచి దీన్ని టీవీ ఓవెన్లో వేడి చేసుకోమన్నాం. బీరకాయలు, వంకాయ, బీట్రూట్, పచ్చిమిర్చి ఏమేమి ఉన్నాయి, పుదీనా. మేమంతా ఇట్లా నీట్గా జిప్ బాక్స్లో. అత్తయ్య ఎందుకు అత్తయ్య ఈ 2 మామిడికాయలను ఇట్లా మర్డర్ చేసి పెట్టారు? ఇట్లా ఎందుకు? కోసిన తర్వాత పండుకున్నాయి. ఇంకా 2 రోజులు ఉంటే కొంచెం తీటి భలే ఉంది. కానీ చూడు కట్ చేసి ఉప్పు కారం వేసి ఇవ్వనా? చూడు రావట్లేదా? ఇది ఏంటిది రసం మామిడి పండు లాగా ఉందా? వంకాయలు. ఇదేంటి ఇంత బాగుంది అనుకున్నా. పాలకూర, దొండకాయ. ఏం అడుగుతాడు శివ? వెళ్దాం, లెట్స్ గో. కీర. ఇప్పుడే నువ్వు ఏదో చెప్పావు చూడు, బెండకాయ, దొండకాయ ఏదో చెప్పావు కదా. బెండకాయ, దొండకాయ, మిగతా అందరికి తెలుసు. సరే నీకు నేను చెప్తా. దిస్ ఈజ్ లైన్, దిస్ ఈజ్ 9, దిస్ ఈజ్ వైన్, యు ఆర్ మైన్, దిస్ ఈజ్ వైన్. యు ఆర్ మైన్. ఆసమ్. రీల్స్. శివ ప్లీజ్, ఎందుకు శివ అట్లా వేస్తావు పిచ్చి పిచ్చిగా? ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పు. దిస్ ఈజ్ లైన్, వైన్, మైన్ అని. This is line. This is 9. This is wine. Wine is mine. ఈయన ఏంటి? ఆయన ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంది. మేధాంష్ మేధాంష్. నాన్న పిలుస్తున్నారు. ఇదిగో. నాన్న కుకీ ఇస్తున్నారు. వావ్, వాడికి నిద్ర వస్తుంది కన్నా. పడుకోమనాలి. నాకెందుకు చెప్తున్నావు? వాడు పడుకుంటాడుగా. సరే ఇంతకీ ఏం డిసైడ్ అయ్యావు చెప్పు? ఆలు బెండి కర్రీయా? మై పావు గంట నుంచి అడుగుతూనే ఉన్నా తప్ప చెయ్యట్లేదు. చేస్తావా? చెప్పేసా. ఆర్డర్ చేసుకోవాలా? అయితే ఈ పూట నీకు అసలు ఏం లేదు. టీ కూడా గుంజుకో. ఇవాళ నుంచి మళ్ళీ 40 రోజులు ఉంది దీక్ష. ఒక 40 రోజులు ఈవిడ ఫాస్టింగ్ చేసి కొంచెం సన్నగా అయింది. ఫాస్టింగ్ చేయలేదు, స్లోయింగ్ చేసి కదా. అని పడుకోవచ్చు కదా వెళ్ళి. పడుకుంటుందా? పడుకోమని. లేజీ సండే అట్ హోమ్ గైస్ ఇలా ఉంది. సో ఇప్పుడు నేను కుకింగ్ చేసేస్తాను. యాక్టివ్గా పరిగెత్తి మొత్తం సైకిల్ రోజు యాక్టివ్గా ఉండను కన్నా. పిల్లలు స్కూల్ పంపించి ఓకే. హెచ్ఓఎస్కి వెళ్ళి రిమైనింగ్ టైంలో ఏంటి అది చెక్కింది బాగా. ఏంటది? ముగ్గురం 3 దేశాల్లో ఉన్నట్టు చూడు. ల్యాండ్, గ్రాస్, మ్యాట్, మ్యాడ్, మ్యాడ్. చిన్న మ్యాడ్. అక్కడ ఉంది మేధాంష్. మినీ మ్యాడ్. నానా మినీ మ్యాడా? బాగుంది కదా. పేరా? మినీ మిన్స్ లాగా. సో గైస్ వచ్చేసా కిచెన్లోకి. శివ ఆలు బెండి చేయమన్నాడు, అన్నీ రెడీ చేసుకున్నాను. ఇట్స్ నాట్ ఏ రెసిపీ కైండ్ వీడియో. అండ్ అలాగే బీరకాయ పప్పుతో పాటు బీరకాయ తొక్కు పచ్చడి చేద్దాం అనుకొని నీట్గా వాష్ చేసి పెట్టాను. ఫస్ట్ టైం చేస్తున్నాను, చూడాలి. సో బీరకాయ తొక్కు పచ్చడి ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం గైస్. లెట్స్ సీ ఎలా వస్తుందో. సో ముందుగా బీరకాయ పచ్చడి కోసం ఆయిల్ పెట్టేసా. ఇక పైకి వెళ్ళి వచ్చే ఆయిల్ వేడే దాంట్లో కొంచెం ధనియాలు, పచ్చడి కాబట్టి కొంచెం కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి. ఇంకా మనం సపరేట్గా కారం వేయం కాబట్టి ఇదే. ఇప్పుడే మంచి స్మెల్ వచ్చేస్తుంది. మంచిగా దోరగా వేసుకున్నాం కదా. ఇది పప్పు నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాం.
సో మినప్పప్పు ఇట్స్ లైక్ ఆప్షనల్ అండి, నేను కొంచెం వేస్తున్నా సో దట్ మనకి తినేటప్పుడు ఇందాక వేయడం మర్చిపోయానని ఇప్పుడు ఆయిల్ వేసేసాను అదంతా కొంచెం. దీంతో పాటు కొంచెం చింతపండు, మగ్గనంత. ఇది పప్పు అవుతుంది, నేను ఇంకా కూర చేయాలి, అన్ని కటింగ్ చేయాలి. అండ్ శివ ఆలు బెండి కర్రీ అడిగారు కాబట్టి అది రెసిపీ లాగా కాకుండా నార్మల్గా చేసేది నేను షార్ట్ చూపిస్తాను, వాళ్ళ రియాక్షన్స్ చూద్దాం. ఇదైతే సర్ప్రైజ్, నేను కూడా ఫస్ట్ టైం చేస్తాను. ఐ డోంట్ నో హౌ ఇట్ గోనా టర్న్. పప్పు ఒక విజిల్ కూడా వచ్చేసింది, మేదాంశ్ కూడా వాళ్ళతో పప్పే. బెండకాయ, పచ్చిమిర్చి, కరివేపాకాలు అండ్ టొమాటో, ఇది పప్పు కోసం పక్కకు పెట్టుకున్నాం. అండ్ బీరకాయ కూడా కట్ చేసి పెట్టుకున్నాం బీరకాయ పప్పుకి. అన్నీ అలా నీట్గా కట్ చేసి పెట్టేసుకుంటాం. పప్పు రెడీ అయిపోయింది, రైస్ ఆన్ చేశాను. అండ్ దిస్ ఈస్ మగ్గుతుంది, మగ్గిపోయాక అప్పుడు కుక్ చేస్తా. ఇప్పుడైతే నేను ఆలు బెండి కోసం కుకింగ్ స్టార్ట్ చేద్దాం. పట్టుకురా. గిన్నెలో చేస్తున్నా సో దట్ కూర బాగుంటుంది గిన్నెలో చేస్తే. డ్రైలో చేస్తే కొంచెం డ్రైగా అయిపోతుంది కడాయిలో చేస్తే అని చెప్పి గిన్నెలో చేస్తున్నాం. ఏమో వెరైటీగా అడిగాడు ఇవాళ మా ఆయన. సండే సమ్టైమ్స్ నాన్ వెజ్ డే కైండ్ అయిపోతుంది, ఎందుకంటే మేము ఎప్పుడైనా మధ్యలో తినాలనిపించినప్పుడు లైక్ వెనస్డే కానివ్వండి, ట్యూస్డే అలా చేసుకుంటాం నాన్ వెజ్. సో సండే కంపల్సరీ నాన్ వెజ్ కైండ్ ఏం పెట్టుకోము, బట్ మోస్ట్లీ చేసుకుంటాం. ఇవాళ చేసుకోలేదు, హర్నికి బాగాలేదు అని చెప్పేసి. ఇప్పుడు నా మొహం తీస్తావా, ఇది తీస్తావా? అక్కడ మావే చూస్తున్నారు నువ్వు కెమెరా ఎలా ఆపరేట్ చేస్తున్నావు అని చెప్పి. ఈ డ్యూటీ కూడా చేస్తుందని చూస్తున్నారు మావే నిన్ను. అప్పుడప్పుడు నాకు హెల్ప్ చేస్తుంది గైస్ అలా. సో ఇప్పుడు నేను దీంట్లో తాలింపు గింజలు, నెక్స్ట్ పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ మంచిగా సన్నగా కోసి పెట్టుకున్నాం. కొంచెం ఉప్పు వేస్తాను సో దట్ ఆనియన్ మంచిగా మగ్గుతుంది. ఉల్లిపాయ మగ్గేలోపు మనం ఇది మిక్సీకి వేసేసుకుందాం. మంచిగా మగ్గింది. ఘాట్ వస్తుందా విజయ? కొత్త డిషెస్ అన్ని విజయ్ ఇక్కడే తింటుంది. హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా ఇది చెప్పు, ఫస్ట్ టైం చేస్తున్నా. హిట్ అవుతుంది, అవ్వకపోతే మొత్తం నీకే ఇచ్చి తినిపిస్తా. అవ్వకపోతే రోజు నువ్వు ఇదే తినాలి, నీకు ఇదే తినిపిస్తా. ఉల్లిపాయ మగ్గేలోపు ఇది మిక్స్ చేసుకుంటుందా. లైక్ ఆప్షనల్, బట్ మాకు ఇష్టం కాబట్టి వెల్లుల్లి మేము ఎక్కువ తింటాం. సో 4 వెల్లుల్లి కూడా వేసేసాను ఇందులో. ఒకసారి కలిపేసి ఇప్పుడు ఆలు వేద్దాం, ఎందుకంటే ఇది మగ్గడానికి టైం తీసుకుంటుంది.
పెద్ద దాంట్లో అవ్వట్లేదని చిన్న దాంట్లోకి షిఫ్ట్ చేసాం. మంచిగా పచ్చడి అయితే రెడీ అయింది. మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం ఏమంటారు ఇలా ఉంచుకోండి. ఆయిల్ కూడా మంచిగా మగ్గిపోయింది. కొంచెం ఇప్పుడు బెండకాయలు కూడా వేస్తే రెండు ఒకేసారి మగ్గుతాయి. కొంచెం పసుపు. రైస్ కొంచెం తొందరగా ఉండేస్తున్నాం ఎందుకంటే పిల్లలు పెట్టాలి కాబట్టి. ఇప్పుడు దీంట్లో నేను బెండకాయ వేసేస్తున్నా. ఇది కూడా కొంచెం మగ్గేలోపు టమాటా పోసుకుంటే కొంచెం వేసేసి మూత పెట్టిన 5 నిమిషాలు మగ్గిన తర్వాత కలుపుకుంటే మంచిగా కుక్ అవుతుంది. పప్పు ఉడికిపోయింది. దీంట్లో బీరకాయ, ఆనియన్స్ అండ్ కరివేపాకు అలా వేసేస్తాం. బీరకాయ చాలా చిన్న ముక్కలు కోసేసి పచ్చడి తాలింపుకి నూనె వేడెక్కింది. ఇది మంచిగా వెల్లుల్లిపాయ ఇంకా ఎక్కువ వేస్తాం. నేనైతే వేసా. వెల్లుల్లి ఇట్లా కలర్ మారాలి. తాలింపు గింజలు వేసా. ఎండుమిర్చి. దెన్ ఫ్రెష్ కరివేపాకు. నైస్. సో పచ్చడి రెడీ. ఇది మా మేధాంశ కోసం మొత్తం. దీని మీద మూతలో ఇలా నీళ్ళు ఎందుకు వేసి పెట్టానంటే కిందున్న కూర మాడద్దు గిన్నెలో అని చెప్పి. చూడండి మంచిగా కుక్ అయింది. ఇలా కావాలన్నాడు ఎందుకో శివ ఇవాళ. ఆ రోజు మనం గుడి దగ్గర డొనేట్ చేసినప్పుడు వాళ్ళు చేశారు కదా అత్తయ్య, ఆ స్టైల్లో ఏమని చేస్తావా అని అడిగాడు. ఆలుగడ్డ పిలిచేస్తుంది. ఏం తింటున్నావు? అది ఒక పచ్చడి. నీకేం టేస్ట్ తెలుస్తుంది? బాగుందా లేదా? ఫస్ట్ టైం చేశాను పచ్చడి. బీరకాయ తొక్కు పచ్చడి. బీరకాయలు తొక్కలే, బీరకాయ పీల్ చేసిన పైన తొక్కు ఉంటుంది చూడు, దాంతో పచ్చడి వేసా. బాగుందా? నేను చెప్పినట్టు వచ్చిందా లేదు? కలర్ బాగుందా? నైస్. బీరకాయ పప్పు కూడా చేసా. తింటా. అన్నీ చేసావు కానీ అది మిస్ చేసావు. ఇంకా అంతే. అది ఇప్పుడు ఆ గొట్టాలు ఏంచలేదని చెప్పి మెస పెడుతున్నాడు. మరి అడగడం ఎందుకు? అప్పుడు అత్తే చెప్పారు ఏంచు అని. అడగొద్దు నెక్స్ట్ టైం. ఇంకా మీరేమనుకుంటారో అది వండేయాలి. అంతే. ఇప్పుడు గొట్టాలు లేకపోతే ముద్ద దిగదా? బీపీ తక్కువనే ఉంది. బాగుంది. పచ్చడి బాగుందా? కూర బాగుందా? పప్పు కూడా ఎట్లుందో చూసి మూడిట్లేదు. బాగుంది. రెండు బాగున్నాయి. పచ్చడి అయితే ఫస్ట్ టైం చేసా. అందుకే ఇట్లాంటి కొత్త ఏమైనా ట్రై చేయి. ఏం చేయాలి అని అడగొద్దు. నెక్స్ట్ టైం మ్యాంగో వేసేదని చేస్తా, సీజన్ కాబట్టి. ఇంట్లోనే మ్యాంగో వేయచ్చు. అవి వేయచ్చు. మ్యాంగో చికెన్, మ్యాంగో మటన్ అట్లా చేసుకుందాం. ఉప్పు పడుతుంది పచ్చడిలో. అదే బీపీ ఎక్కువైందని నేను చెప్పలే. కానీ టేస్ట్ చాలా బాగుంది. పచ్చడి చాలా బాగుంది. ఇప్పుడు కూర టేస్ట్ చేస్తాం గైస్. లైట్ సాల్ట్ వేసుకో సరిపోతుంది. బాగా మంచిది కదా ఆలు. దీంట్లో నేను కొంచెం ఎంత బాగుంది. ఇంకొంచెం వాటర్ వేసి ఇంకో 2 బెండకాయలు వేసాను, ఇంకా గ్రేవీ అవుతుంది. ఇది కొంచెం పప్పు ఉంది కదా అని నేను సెమీ గ్రేవీ చేసా.
ఇట్లా నేర్చుకో అడిగి. చాలా బాగుంది. Nice. అంటే మా ఇంట్లో ఇలా ఫస్ట్ టైం చేసాను, ఎక్కువ ఇలా చేయదు, నేను ఫస్ట్ టైం చేశాను. నెక్స్ట్ టైం వీళ్ళతో పాటు మామిడికాయని కూడా కలుపుతాం. ఇంకా బాగుంటుంది, దోసకాయ మామిడికాయ కూడా బాగుంటుంది. నీకు ఇట్లా ఎప్పుడైనా స్పెషల్గా సర్ప్రైజెస్ చేస్తాను. వీటిలోనే ఆలు ప్లేస్లో నువ్వు ప్రాన్స్ వేయచ్చు. రొయ్యలు బెండకాయ. బెండకాయ నన్ను విసిగిస్తున్నా, చిచి రొయ్యలు అని నన్ను విసిగిస్తున్నాడు. ఎప్పుడైనా శివ ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఒకరోజు సర్ప్రైజ్ చేస్తాను. ఎండ్ రొయ్యలు, ఆ రోజు నేను ఇంటికి రావట్లేదు, నేను సర్ప్రైజ్ చేశాను అనుకో. ఎండ్ రొయ్యలు చేస్తాను. వద్దులే, మామూలు చేసి. సో ఐఎమ్ నాట్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పప్పు. సాంబారు, ముక్కలు, పులుసు అలాంటివి తింటా, కానీ నాట్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పప్పు. బట్ స్టిల్ ఓకే, టేస్ట్ చేద్దాం. ఫస్ట్ టైం బీరకాయ పప్పు చేశాను కాబట్టి యమ్మీ ఉంది. గైస్, సండే అంటే బిజీగానే అయిపోతుంది కాబట్టి ఇంట్లో అన్ని పనులు చేసుకొని అలా సరదాగా నేను హౌస్ ఆఫ్ శివాసంకి వచ్చాను. బికాజ్ ఇక్కడ నాకు కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, అవన్నీ ఫినిష్ చేసుకొని నేను మళ్ళీ ఇంటికి వెళ్తాను. ఈలోపు పిల్లలు శివ ఒక మంచి స్లీప్ వేస్తారని చెప్పి కరెక్ట్గా టైం చూడండి పైన అలా. కానీ ఎండలు మాత్రం బాబోయ్ చాలా అంటే చాలా ఉంటుంది కాబట్టి బయట అందరూ ఎక్కువ హైడ్రేటెడ్గా ఉండండి, మంచిగా ఫుల్ వాటర్ తీసుకోండి. నెక్స్ట్ టైం మీకు మా హౌస్ ఆఫ్ శివాసంది టూర్ కావాలి అంటే చెప్పండి, కమెంట్ చేయండి, చేద్దాం మనం. బికాజ్ ఇంకా విష్ణు ఇంకా మేఘనక్క చేయలేదు కాబట్టి మనం చేసేద్దాం ఈలోపు. సో కావాలి అంటే కింద కమెంట్స్లో తెలియచేయండి. ఇప్పుడైతే నాకు కొన్ని పనులు ఉన్నాయి కాబట్టి నేను అలా ఫినిష్ చేసేసుకుంటాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోదు. లాట్స్ ఆఫ్ లవ్, బాయ్. కిడ్స్ రెడీయా? 5 minutes లో బీచ్ వచ్చేస్తుంది. అదిగో బీచ్ కనిపించింది. అది అదే ఇక్కడ బీచ్ లో వాటర్ ఉంటుంది. ఓకేనా? చీరాల గుర్తు